దీన మనస్సు గలవారు, సాత్వికమైన హృదయం గలవారు. ఈ వినయం అనేది క్రైస్తవులకి, క్రైస్తవేతరులకు కూడా అవసరం, ఎవరికైనా అవసరం. బాగుపడాలంటే తప్పనిసరిగా ఇది ఉండాలి. నేను చెప్తున్నా ఒక మాట, మనకి తెలియనన్నా తెలియాలి, లేదా తెలిసినోడు చెబితేనన్నా వినాలి. మనకంటూ మనకు తెలియకుండా తెలిసినోడు చెప్పినా మనం వినకపోతే పెందలాడ ఒక దారి అవుతాం. ఎంత పెద్ద మొనగాళ్ళైనా మూలన కూర్చోవలసిందే. కానీ మనుష్య నైజం చెప్పనా, మనుష్య నైజం స్టార్టింగ్లో వినయాన్ని ప్రదర్శిస్తారు. మనుషులు ఇటు భక్తి జీవితంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అటు లోకంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మానవ నైజం ఏమీ తెలియనప్పుడు కొంచెం వినయాన్ని ప్రదర్శించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొద్దిగా అవగాహన వచ్చి ఒక రేంజ్కి రాగానే ఆటోమేటిక్గా నేర్చుకోవటం అనేది మానేస్తారు. వినయం చూపి విషయాన్ని సంగ్రహించుకోవటం, తీసుకోవటం, నేర్చుకోవటం, దాన్ని అనుసరించి జీవితాన్ని దిద్దుకోవటం అనే పద్ధతిని మానేస్తారు. ఎవరైతే ఈ పద్ధతిని మానుకున్నారో ఇక దరిద్రం స్టార్ట్ అయ్యిద్ది వాళ్ళకి. నేను మీకు స్పష్టంగానే అర్థమవుతుందని నా నమ్మకం. ఇప్పుడు చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పిన సలహా మంచిదైతే ముందు ఏం చేయాలి? అది చెప్పేది ముందు వినాలి. వినడానికి వినయం కావాలి. వినయం ఉన్నోడు ముందు వింటాడు, విని ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. ఒక విమర్శ చేసినా, ఒక దిద్దుబాటు చేసినా అది డైరెక్ట్గా దేవుడు తానే మనతో మాట్లాడుతుండకపోవచ్చు. ఎప్పుడో ఒకసారి ఆయన స్వరం వినే ఛాన్సు. సాధ్యమైనంత వరకు తన భక్తుల ద్వారా, సాటి వ్యక్తుల ద్వారా, గ్రంథం ద్వారా మనతో మాట్లాడతాడు. మీకు అర్థం చేసుకునే మనసు ఉంటే గాడిద నుంచి కూడా ప్రవక్తతో మాట్లాడాడు. అడ్డగాడిద నుంచి ప్రవక్తతో మాట్లాడాడు. అవునా? ప్రవచించినటువంటి వాడు, అతడు ఏది పలికితే జరిగిద్ది. అతని పేరు బిలాము. అలాంటి వాడితో గాడిద నుంచి మాట్లాడాడు దేవుడు. మనమందరం కూడా తప్పకుండా సాధన చేయాల్సినటువంటి శుభలక్షణం ఏమిటి అంటే వినయం. మనం అహంకారులంగా ఉండరాదు, గర్విష్ఠులుగా ఉండరాదు, నాకు తెలుసులే అని ఓవర్ యాక్షన్ చేయరాదు. అది ఏ ఫీల్డ్లో ఉన్నా, ఇటు భక్తి ఫీల్డ్లో ఉన్నా, అటు లోకంలో ఏ ఫీల్డ్లో ఉన్నా అతి కొంప ముంచిద్ది. ఏం ముంచిద్ది? కొంప ముంచిద్ది. ఈ వినయాన్ని ప్రదర్శించకుండా అహంభావాన్ని చూపుతూ వెర్రవీగుతూ తమ బుర్రకు తోచినట్టు నడుస్తూ ఉండేటువంటి మనుషులకు దేవుడు బుద్ధి చెప్ప గోరినప్పుడు వాళ్ళ పక్షంగా మనం ప్రార్థన చేసినా వినడు. దేవునికి వినయాన్ని వదిలేసి అహంకారంతో నిండిపోయి దిద్దుబాటు చెప్పినటువంటి దేవుని స్వరమును నిర్లక్ష్యపరిస్తే, క్రైస్తవులకు చెప్తున్నా, ఖచ్చితంగా నాశనమునకు ముందు గర్వము, పడిపోవుటకు ముందు అహంకారం గల మనసు నడుచునని బైబిల్లో ఉంది. ఇలా విర్రవీగుతూ మూర్ఖత్వంతో వెళుతున్నటువంటి వారికి దేవుడు బుద్ధి చెప్ప బూనుకున్నప్పుడు వారి విషయమై ప్రార్థించిన ఆ ప్రార్థన పక్కన పెడతాడు. కొన్నిసార్లు కొంతమందికి కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడు బుద్ధి చెప్పి హద్దుల్లో నిలబెట్టడానికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. ఇక నువ్వు ఎంత మొత్తుకొని గోజాడుగాక, తన్ను పడితేనే వాళ్ళ లైన్లోకి వస్తాడు అనుకున్నవాడిని దేవుడు తన్నుకే అప్పగిస్తాడు. కానీ మన ప్రార్థన విని ఏదో చేయడానికి దేవుడు ట్రై చేయడు. ఇది చెవులు గల్లోడికి వినబడిద్ది. పని పెద్దోళ్ళు ముందే చెప్పా, అది భక్తి ఫీల్డ్లో ఉన్నా, లోకంలో ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వినయం అనేది పోగొట్టుకోకూడదు. బాగుపడాలి అని నీకుంటే, భవిష్యత్తు శుభప్రదంగా ఉండాలని నీకుంటే, నువ్వు ఖచ్చితంగా 100% సాధన చేయాల్సింది వినయం. అది చిన్నోళ్ళు చెప్పని, పెద్దోళ్ళు చెప్పని, చెప్పిన దానిలో లాజిక్ ఉంటే తప్పకుండా లోబడాలి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఏం చేద్దాం, కొంతమందికి అహంకారం నా క్షణానికి ఎక్కిద్ది. కొద్దిగా ఒక పొజిషన్ రాగానే అహంకారం నా క్షణానికి ఎక్కి మనం చెప్పే మంచి మాటలన్నీ కూడా అవతలాళ్ళకి నొప్పి పుట్టిస్తాయి. ఏం చేస్తాయి? నొప్పి పుట్టిస్తాయి. అందుకే ఎప్పుడు కూడా మనకు ఆ దరిద్రం రాకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు పెద్దోళ్ళు అనుభవజ్ఞులు సలహా ఇస్తారు.
లోకంలో సామెత ఉంది, పెద్దోళ్ళు లేకపోతే ఎద్దు తల పెట్టమని, దున్నపో తల పెట్టమని. అంటే ఏదో ఒక గైడెన్సీ అనేది మనకి క్షేమకరం. ఒక రాజు తన రాజ్యంలో కొద్దిగా కరువు వస్తే, గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి సందర్భం కదా చెబుతా. రాజ్యంలో కరువు వచ్చిందట. కరువు వస్తే వాడు ఒక ఐడియా చేశాడు, దిక్కుమాల ఐడియా. మన రాజ్యంలో ముసలోళ్ళ సంఖ్య పెరిగిపోయింది, ఎందుకు వాళ్ళు ఏం పనికొస్తారా, తిని ఒట్టిగా ఉండటమే తప్ప వాళ్ళు ఎందుకు పనికిరారు. కాబట్టి మన రాజ్యంలో 60 సంవత్సరాలు పైబడిన ముసలోళ్ళందరినీ, 60 సంవత్సరాలు వచ్చిన ముసలోళ్ళందరినీ మృత్యులోయలోకి తీసుకెళ్ళి వదిలేసేయండి అని ఒక లోయను చూపించి 60 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ఆ మృత్యులోయలో వదిలేసేయాలి. రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. ఏ లోయ? మృత్యులోయ, అంటే చావులోయ. ఇక ఆ లోయలోకి తీసుకెళ్ళి వదిలేయాలి. వాళ్ళకి ఏదన్నా దొరికితే తిని బతుకుతారు, లేకపోతే ఒట్టించి చచ్చిపోతారు. ఇది రాజ్యంలో దండోరా వేయించి అందరికీ చెప్పాడు. ఇప్పుడు ఎంత కాస్త ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఎంత కరువు వచ్చినా ముసలోళ్ళని గాజేయటం ఏందండి? కానీ ఏం చేద్దాం, రాజు ఆ ప్రకటన చేయగానే ఈ కొడుకులు కూతుళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ 60 ఏళ్ళు పైబడిన ముసలోళ్ళందరినీ తీసుకెళ్ళి చిన్నగా మృత్యులోయలో వదిలేస్తున్నారు. కొంతమంది పాపం రాలిపోయారు అక్కడే. ఒక కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నని తీసుకొని బయలుదేరాడు. ముసలాయన్ని ఆ ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఆయన నడవలేడు, 60 ఏళ్ళు పైబడ్డాడు. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం చూడు, ఇటొకాలు వేసి మెడ మీద కూర్చోబెట్టుకుంటామే, అట్లాగా తన తండ్రిని తన భుజాల మీద కూర్చోబెట్టుకొని మోసుకొని తీసుకెళ్తున్నాడు. అడవి మార్గంలో పోతా ఉంటే ఆ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చేతికి అందిన కొమ్మనల్లా, చెట్లు ఉంటాయి కదా, చెట్లు కొమ్మనల్లా విరిచి ఆడబడేస్తూ ఉన్నాడు, దారిలో వేస్తూ ఉన్నాడు. తీరా దరికిపోయిన తర్వాత కొడుకు అడిగాడు, నానా ఈ లోయలో వదిలిపెడితే తిరిగి రాగలవా నువ్వు? నిన్ను నేను ఎటు తీసుకెళ్ళి వదిలిపెడుతున్నానో నీకు గుర్తు తెలియనట్లు దారి గుర్తు కోసం కొమ్మలు ఇరిసి వేస్తున్నావు, నాకు అర్థమైంది. నేను వదిలిపెడితే నువ్వు తిరిగి నడిచి మన ఇంటికి రాగలవా? ఎందుకు నాన్న నీ పిచ్చి ప్రయత్నం అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా దారి పొడుగున కొమ్మలు ఇరిసేస్తుంది నా కోసం కాదురా, నా పని అయిపోయింది. నన్ను తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తావు, రేపో మాపో చస్తాను, నా గురించి కాదురా. నువ్వు చూసినా చేస్తాను, నువ్వు చూడకపోయినా చేస్తాను, నా పని అయిపోయింది. కానీ నువ్వు నా బిడ్డవి, నన్ను ఆ మృత్యులోయలో వదిలిపెట్టి తిరిగి ఇంటి బాట పట్టేటప్పుడు నువ్వు దారి తప్పితే, ఇది అసలుకే అడవిలో దారి తప్పితే ప్రాణం పోయిద్దిరా. అందుకే ఏ దారి గుండా నన్ను మృత్యులోయకి తీసుకొస్తున్నావో ఆ దారి తిరిగి వెళ్ళేటప్పుడు నీకు గుర్తుగా ఉండడానికి ఆ కొమ్మలు వేస్తానన్నయ్యా, జాగ్రత్తగా ఇంటికి పో అన్నాడు. అంటే చస్తా కూడా కొడుకుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చచ్చిపోతా కూడా. వాడి గుండె గదిలింది. ఒరే నాన్న నన్ను కని పెంచి పెద్ద చేసి నా కోసం అష్ట కష్టాలు పడ్డాడు, తిన్నాడో తినలేదో, ఎన్ని బాధలు పడ్డాడో పిచ్చోడు. ఈ దిక్కుమాలిన రాజు దిక్కుమాలిన చట్టం చేశాడు. ఈ దరిద్రుడు ఈ చట్టం చేయకపోతే ఎట్లనో కలో గంజో ఉన్నదానిలోనే ఆయన చూసుకునేవాడిని. ఈ దుర్మార్గుడు ఈ చట్టం చేయటం వల్ల నా తండ్రికి గతి పట్టిందని కూర్చొని ఏడ్చుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. చావులో కూడా నా మేలు కోరి నన్ను బతకాలని, క్షేమంగా ఇల్లు చేరాలని నా తండ్రి ఆశపడ్డాడంటే, ఇంత ప్రేమ గల తండ్రి నేను ఎట్లా వదిలిపెట్టుకుందనని, ఏమైతే అదైందని, నానా ఎక్కువ సరే పోతే వాడు చంపితే మొత్తం చేద్దాం, నేను ఉంచినందుకు వాడు శిక్ష విధిస్తే మొత్తానికి విధిస్తాడు, సత్తా మొత్తం చేద్దాం, లేకపోతే బతకనిస్తే మొత్తం బతుకుతాం, నిన్ను మాత్రం వదిలిపెట్టలేను నాన్న అని ఏడ్చుకుంటా మళ్ళీ తండ్రిని ఎత్తుకున్నాడు. తండ్రి ప్రతి మళ్ళీ వదిలేనా, ఎందుకయ్యా వదిలేసేరా, లేదు నేను వదిలి బతకలేను నాన్న అని మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ తీసుకెళ్ళాడు. తీసుకెళ్లే దారిలో ఒక ఐడియా చేశాడు. ఏం ఐడియా చేశాడంటే, రాత్రి వేళ ఇంటికి చేర్చాలి నాన్నే. పొగులు నేను మోసుకెళ్ళడం జనం చూశారు కాబట్టి నేను నాన్నని వదిలేశాను అనుకుంటారు. పొద్దుగూకింద దాకుంటే నేను నైటు ఇంటికి చేరుస్తాను. మా నాన్నని చేర్చి మా నాన్నని ఒక దగ్గర దాచిపెట్టి ఎవరికి తెలియకుండా ఆయనకి ఫీడింగ్ ఆయనకి ఇస్తా, ఫుడ్ అదంతా నేను ఆయనకి భద్రంగా పెట్టుకుంటా, మా నాన్న ఇంట్లో దాచి పెడతానని ఫిక్స్ అయిపోయాడు. వెనకటి రోజుల్లో ఇళ్ళకి మచ్చులు ఉంటాయి, ఐడియా ఉందా? మచ్చులు అంటారు తండ్రిని. ఎవరు వచ్చినా నువ్వేం మాట్లాడొద్దు, నేను అడిగితే నేను పలకరిస్తేనే నువ్వు పలుకు, ఇంకా అసలు నువ్వు ఉన్నావన్న సంగతి ఎవరికి తెలియకూడదు నాన్న.
నా యందు దయ ఉంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అక్కడే ఉంచి తండ్రిని పోషిస్తున్నాడు. రాజు మంత్రిని అడిగాడు, ఏం మంత్రి, మన ఆజ్ఞ అందరూ ఫాలో అవుతున్నారా? ముసలోళ్ళని మృత్యులోయలో వదిలిపెడుతున్నారా అని అడిగాడు. మీరందరూ ఇంట్రెస్ట్గా వింటున్నారు కదా? ఎంతమంది లైన్లో